ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్ పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ నారాయణపురం గ్రామాల్లో గల లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులను వారి కుటుంబాలకు అందజేసిన శ్రీనివాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం శాసనసభ్యుడు కెఆర్ నాగరాజు నాయకత్వంలో విద్య వైద్యం కోసం పెద్దపీట వేస్తున్నారని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. మండలంలోని అనేక మంది పేదరికంతో ఇబ్బంది పడుతూ వైద్యం అందించుకునే స్తోమత లేక అనేక రకాలుగా ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి అప్పుల పాలవుతున్నా పేదలకు నేనున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరయ్యే విధంగా మా నాయకుడు ముందు వరుసలో ఉండి పనిచేస్తున్నాడని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల దగ్గరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, దళారీ వ్యవస్థ లేకుండా మా నాయకులు గాని మా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గాని ఎవరైతే అర్హులు అయి ఉంటారో వారికి ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సైనికులు పనిచేస్తున్నారని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి పట్టణ గ్రామ పార్టీ అధ్యక్షులు కూసం రామచందర్, కల్లెడ గ్రామ పార్టీ అధ్యక్షులు ముదురుకొల్ల రమేష్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు భాస్కర్ నాయక్, ఎస్సీసీఎల్ నాయకులు సైదులు, జిల్లా కుమార్, బీసీ నాయకులు రమేష్, రాములు, శ్రీనివాస్, శంకర్, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కల్లెడ, పర్వతగిరి, పెద్దతండ, నారాయణపురం గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మా ప్రజానాయకుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు గారి నాయకత్వంలో అనేక రకాల సంక్షేమ పథకాలు మండలాలు తీసుకొస్తా ఉన్నాం. పర్వతగిరి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిచే విధంగా చేస్తూ ఉన్నాం. గతంలో పాలించిన వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయ చేసిండ్రు. దళారుల వ్యవస్థ పెట్టి కమిషన్లు తీసుకొని పరిపాలించారు. కానీ మా ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఆరోగ్యశ్రీ కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. మా నాయకుడు అంబేద్కర్ వాది, మా శాసనసభ్యులు నిరంతరం ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ పేద ప్రజల కోసం విద్య పట్ల, వైద్యం పట్ల ఆయనకు చాలా ప్రేమ ఉంటుంది. ఎవరు పోయినా కూడా పార్టీలకు అతీతంగా సేవలు అందించి వారికి తక్షణమే సాయం అందించే విధంగా మా నాయకుడు పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా ఆయన అడుగుజాడల్లో అన్ని గ్రామాలు తిరుగుకుంటూ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, మహిళా తల్లులకు వడ్డీ లేని రుణాలు కానీ, మహిళా తల్లులకు కోటీశ్వరులు చేయడమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం పట్టుకున్నారు. మేము కూడా అన్ని మహిళా సంఘాలతో కానీ, రైతు సంఘాలకు కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకోటి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు వివరించుకుంటూ స్థానిక సంస్థల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మా అభ్యర్థులను గెలిపించుకుంటాం. ఏది ఏమైనా కూడా మా మండలం నుండి భారీ ఎత్తున అన్ని గ్రామాలు గెలిచి, అన్ని ఎంపీడీసీలు గెలిచి, ఎంపీపీ గెలిచి, జడ్పీసీ గెలిచి మా నాయకుడు నాగరాజు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానుక ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.